Gluta Rosa by Christmas Beauty. పంజాబ్లో భారీ వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు అన్ని ప్రధాన నదులు, వాగులు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కపుర్తల, జలంధర్తో సహా 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో వరదలొచ్చాయి. ఇప్పటి వరకు 30 మంది చనిపోయారు. దాదాపు 2,46,000 మంది నిరాశ్రయులయ్యారు. నదులు ఉప్పొంగడంతో దాదాపు 23 జిల్లాలు వరద ముంపు బారిన పడ్డాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇది గత 25 ఏళ్లలోనే అత్యధికం. సాధారణం కంటే 74% ఎక్కువని ఐఎండీ ప్రకటించింది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులంతా అలర్ట్గా ఉండాలని సీఎం భగవంత్ మాన్ ఆదేశించారు. పంజాబ్తో సహా కశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్ వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశించి ఈరోజు ట్వీట్ చేశారు. వరదల వల్ల సంభవించిన తీవ్రమైన విధ్వంసాన్ని హైలైట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం చురుకైన సహాయం అవసరమన్నారు. వేలాది కుటుంబాలు తమ ఇళ్లు, జీవనోపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో చిక్కుకున్న వారు తమ ప్రియమైన వారిని కాపాడుకోవటానికి పోరాడుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించాలని మోడీని ట్వీట్లో కోరారు. ਆਹੀ ਜੀ ਜਿਹੜੀ ਮੈਂ ਹੁਣੇ ਗੱਲ ਕੀਤੀ ਆਹੀ ਹਾਂਜੀ ਹਾਂਜੀ ਰੇਤਾ ਹੀ ਅੱਜ ਮਿੱਟੀ ਭੱਜ ਰਹੀ ਅੱਛਾ ਠੀਕ ਹੈ ਇਹ ਸਿੱਧਾ ਜਾਂਦਾ ਸਹੀ ਸੀ ਜਿਹੜਾ ਘੁੰਮ ਕੇ ਜਾਂਦਾ ਇਹ ਪੱਟਦਾ ਹੈ ਇਹ ਪੱਟਦਾ ਥੱਲੇ ਆ ਜਾ ਇਧਰ ਆ ਜਾ పంజాబ్లో భారీ వరదలు అల్లకల్లోలం చేస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు అన్ని ప్రధాన నదులు, వాగులు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కపుర్తల, జలంధర్తో సహా 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో వరదలొచ్చాయి. ఇప్పటి వరకు 30 మంది చనిపోయారు. దాదాపు 2,46,000 మంది నిరాశ్రయులయ్యారు. నదులు ఉప్పొంగడంతో దాదాపు 23 జిల్లాలు వరద ముంపు బారిన పడ్డాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇది గత 25 ఏళ్లలోనే అత్యధికం. సాధారణం కంటే 74% ఎక్కువని ఐఎండీ ప్రకటించింది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులంతా అలర్ట్గా ఉండాలని సీఎం భగవంత్ మాన్ ఆదేశించారు. పంజాబ్లో భారీ వరదలు అల్లకల్లోలం చేస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు అన్ని ప్రధాన నదులు, వాగులు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కపుర్తల, జలంధర్తో సహా 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో వరదలొచ్చాయి. ఇప్పటి వరకు 30 మంది చనిపోయారు. దాదాపు 2,46,000 మంది నిరాశ్రయులయ్యారు. నదులు ఉప్పొంగడంతో దాదాపు 23 జిల్లాలు వరద ముంపు బారిన పడ్డాయి. ఈ నెలలో ఇప్పటి వరకే 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇది గత 25 ఏళ్లలోనే అత్యధికం. సాధారణం కంటే 74% ఎక్కువని ఐఎండీ ప్రకటించింది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయని
అధికారులంతా అలర్ట్గా ఉండాలని సీఎం భగవంత్ మాన్ ఆదేశించారు. పంజాబ్తో సహా కశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్ వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీని ఉద్దేశించి ఈరోజు ట్వీట్ చేశారు. వరదల వల్ల సంభవించిన తీవ్రమైన విధ్వంసాన్ని హైలైట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం చురుకైన సహాయం అవసరమన్నారు. వేలాది కుటుంబాలు తమ ఇళ్లు, జీవనోపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో చిక్కుకున్న వారు తమ ప్రియమైన వారిని కాపాడుకోవటానికి పోరాడుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించాలని మోడీని ట్వీట్లో కోరారు.